రైట్ సార్, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదో జరిగింది కానీ ఆధారాలు లేవు అన్నారు అప్పుడు. కానీ ఇప్పుడు ఇవిగో సాక్ష్యాలు అంటూ ఎలక్షన్ కమిషన్ని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కొన్ని ప్రూఫ్స్ను కూడా ఇచ్చారు సార్. ఏడాది పూర్తయింది, అవే ఆరోపణలు, అవే అనుమానాలు. ఏంటి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం? అంటే భారతదేశంలో ఓడిపోయిన వారు ఈవీఎంలను వ్యతిరేకిస్తారు, గెలిచిన వారు ఈవీఎంలను మంచి అంటారు. మీకు ఒక్కసారి 5 ఏళ్ల కిందటి జగన్మోహన్ రెడ్డి బయట చూడండి. చంద్రబాబు నాయుడు ఈవీఎంలను వ్యతిరేకించాడు, జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలను సమర్థించాడు. మీరు ఓడిపోతే ఈవీఎంల తప్పు, గెలిస్తే మా విజయం. ఇది భారత రాజకీయాల్లో అందరూ చేసే పని. 2019లో చంద్రబాబు నాయుడు ఈవీఎంలపైన అనుమానాలు వ్యక్తం చేశాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల సామర్థ్యాన్ని గట్టిగా సమర్థించాడు. 2024కి వచ్చే వరకు ఈవీఎంల పైన జగన్మోహన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గట్టిగా సమర్థిస్తున్నాడు. మీకు భారతీయ జనతా పార్టీ కూడా ఒకప్పుడు ఈవీఎంలను తీవ్రంగా వ్యతిరేకించింది. మీకు జీవీఎల్ నరసింహారావు ప్రస్తుతం పార్టీ ఎంపీ, ఆయన అప్పటికి రాజకీయాల్లో లేడు. ఆయన ఈవీఎంలకు వ్యతిరేకంగా బుక్ రాస్తే ఎల్కే అద్వానీ దాని ముందు మాట రాశాడు. సో అందువల్ల రాజకీయ పార్టీలు ఓడిపోయినప్పుడు ఇలాంటి కారణాలు వెతుక్కుంటారు. అయితే అందుకే వైసీపీ ఎంపీలు నిన్న మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఎలక్షన్ కమిషన్ కలిశాక సుబ్బారెడ్డి మాట్లాడుతూ, లేదు మేము ఓడిపోయినందుకు అంటలేమంటున్నారు. కానీ ఓడిపోయినప్పుడు అంటే దానికి క్రెడిబిలిటీ ఉండదు. మీరు ఎగ్జామ్లో మార్కులు రానప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చాడు, వాల్యుయేషన్ సరిగా చేయలేదు, మా క్లాసులు సరిగా జరగలేదు, క్వశ్చన్ తప్పుగా అడిగారు, ఇలాంటి కారణాలు ఎవడో అప్రిషియేట్ చేయడు. ఒక్క నిమిషం సార్, వైవి సుబ్బారెడ్డి మాట్లాడిన బయట మన దగ్గర ఉంది. దాంట్లో 2024 ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎంల తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలకి వీవీప్యాక్లకి కంపారిజన్ చేయాలని కూడా అడిగాము. అవి మీరు చేయటం లేదు. దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారము డబ్బులు కట్టినా కూడా ఈవీప్యాక్స్కి ఈవీఎం కౌంటింగ్కి మ్యాచింగ్ చేయడానికి కౌంటింగ్ జరపమంటే జరపట్లేదు అనే అంశంపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొక ప్రధాన అంశం బ్యాటరీ ఛార్జింగ్లు విషయంలో కూడా మా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద అని చెప్పి అడగటం జరిగింది. పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ 80% ఉంటే కౌంటింగ్కి వచ్చేసరికి బ్యాటరీ ఛార్జింగ్ 40 రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ వల్ల 98% సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ ఆఫ్టర్ 6 PM పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అది సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM జరిగిన పోలింగ్లో వచ్చింది. దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. అదేవిధంగా కొన్ని పర్టికులర్గా మేము అడిగిన వాటన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళు ఇచ్చే సమాధానం వాళ్ళు ఇచ్చారు. వీవీప్యాక్ల విషయంలో కౌంటింగ్ చేయడానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పారు. అంటే అందువల్ల ఈ ఈవీఎంల పైన ఎలక్టోరల్ ప్రాసెస్ పైన ఓడిపోయినప్పుడు వ్యక్తం చేసే అనుమానాలకు ఆ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉండదు. అయితే రాజకీయ పార్టీలు ఏమంటే మరి ఓడిపోయినప్పుడే కదా మాకు అర్థమయ్యేది అంటారు. సో అందువల్ల ఓడినా గెలిచినా నీ స్టాండ్ ఒకటే ఉండాలి. ఈవీఎంలు మంచియా చెడ్డయా, ఈవీఎంలు ట్యాంపరింగ్ అవకాశం ఉన్నాయా లేదా, ఇది టెక్నికల్ అంశం. ఇది నీకు గెలుపుకోవడంతో సంబంధం ఏంటి? కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ అవకాశం ఉంది అన్నది టెక్నికల్ అంశం కదా. ఈ టెక్నికల్ అంశంపై కూడా గెలుపు ఓటములతో లింక్ ఏమి ఉండాలి? అందువల్ల పొలిటికల్ పార్టీస్ ఈవీఎంల పైన రైజ్ చేసే ప్రశ్నల్లో ఉండే క్రెడిబిలిటీ క్రైసిస్ ఒకటి. కానీ అదే సమయంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇప్పుడు దేశమంతటా కూడా ఎలక్షన్ కమిషన్ వ్యవహార సరళిపైన తీవ్రమైన అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయి. డెమోక్రసీకి మూలము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ డెమోక్రసీకి మూలమైనప్పుడు ఆ ఎన్నికలు ఫెయిర్గా ఫ్రీగా జరిగాయన్న కాన్ఫిడెన్స్ ప్రజలకు రావాలి. ఎందుకంటే మీకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో కూడా భాగం ఇది. సో ఆ కాన్ఫిడెన్స్ ఎలక్షన్ కమిషను ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది.
ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుందన్న దానికి ఉదాహరణ, ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండాలి అనుకుంటే ఎన్నికల కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండాలి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కు దూరంగా ఉండాలి. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెబుతూ ఎన్నికల కమిషన్ పొలిటికల్ న్యూట్రాలిటీ కొరకు ఎన్నికల కమిషనర్ల నియామకంలో ఉండే టీంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఉండాలని తీర్పు చెప్పారు. భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి దాన్ని మార్చి ఇప్పుడు ప్రతి ప్రభుత్వ ప్రతినిధులు మెజారిటీ కలిగిన ప్రైమ్ మినిస్టరు, సీనియర్ మినిస్టరు, అపోజిషన్ లీడర్ అంటే మెజారిటీ ప్రభుత్వందే. సో ఇలాంటి వాటితో రాజకీయకరమైన ప్రాబల్యం కలిగిన వాటితో వీళ్ళు ఎలక్షన్ కమిషన్లో నియామకాలు జరుగుతున్నాయి. ఎక్కడికి క్రెడిబిలిటీ వస్తుంది? నీవు తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగినా పాలు తాగినా కళ్ళు అంటారే. సో నీకు జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్టు కనబడాలి కదా. వెన్ ద ప్రాసెస్ ఆఫ్ అపాయింటింగ్ ఎలక్షన్ కమిషనే క్వశ్చనబుల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పినా ఎక్కడ విశ్వసనీయత వస్తుంది? ఇది మొదటిగా ఉండే క్వశ్చన్. రెండవది, ఎలక్టోరల్ ప్రాసెస్ పైన జెన్యూన్ అప్రిహెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు బీహార్లో ఎన్నికల ఓట్లను ఈ 2 నెలల్లో ఒక స్పెషల్ ఓటర్ రివిజన్ అనే కార్యక్రమం చేపట్టింది. 2 నెలల్లో 7,70,00,000 ఓటర్స్ బీహార్లో 7,70,00,000 ఓటర్లను 2 నెలల్లో రివైజ్ చేయగలుగుతారా? ఏ ప్రభుత్వ యంత్రాంగమైనా చేయగలుగుతారు, అందులో బీహార్ ప్రభుత్వ యంత్రాంగం. అంటే ఏం జరుగుతుంది? పెద్ద ఎత్తున కనీసం ఒక 2 కోట్ల ఓట్లనైనా తీసేస్తారు అని ఇప్పుడు ఆందోళన మొదలైంది. 7.7 crore ఓటర్లను 2 monthsలో రివిజన్ అనేది ప్రాక్టికల్గా సాధ్యమా? మరి స్పెషల్ రివిజన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎందుకు చేపడుతున్నారు? అంటే తమ అనుకూల ఓట్లను పెంచుకొని నమోదు పెంచి తమ వ్యతిరేక ఓట్లను తొలగించడానికి జరుగుతున్న కుట్ర అని ప్రతిపక్షాలు ఆరోపించడానికి ఆస్కారం ఏర్పడింది కదా. ఇక మూడవది, మీకు కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మీకు 6 గంటల తర్వాత భారీగా ఓటింగ్ పెరుగుతోంది. ఓటింగ్ పెరగడానికి రీజనింగ్ ఏంటి? టెక్నికల్గా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇక్కడ 6% 6 o'clock వరకు పోలింగ్ బూత్లో ఉన్న వారిని అందరినీ ఓటు వేయించే అవకాశం ఉంటుంది. కానీ మరి అంత తేడా ఉంటుందా? ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా వెరిఫై చేయలేకని ఇప్పుడు సుబ్బారెడ్డి బయటలో మనం చూసాం 51 లక్షల మంది ఓట్లేశారు 6 తర్వాత అని. మరి 6 తర్వాత 51 లక్షలు ఓట్లేయడం సాధ్యమవుతుందా? మీకు ఎన్ని క్యూలో నిలబడ్డా లేదు, అప్పటి వరకు మాన్యువల్గా ఇచ్చిన డేటా కనుక దాంట్లో ఇన్కాంగ్రెన్సీ ఉందా? ఇదొక క్వశ్చన్ వస్తుంది. తర్వాత మీకు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ఈవీఎంల ఇంటెగ్రిటీ పైన అనుమానాలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు వీవీప్యాట్ మిషన్లను ఏర్పాటు చేయాలి అని, ఓటర్ వెరిఫైయబుల్ మిషన్ అవి అంటే నువ్వు ఓటు వేసినప్పుడు ఆ ఓటు కూడా ప్రింట్ అయి నమోదవుతుంది. మరి దీన్ని విచారించమని అనుమానం వచ్చినప్పుడు ఎందుకని మరి ఎన్నికల కమిషన్ దాన్ని కంపేర్ చేయదు? చాలా సింపుల్ కదా, ఈవీఎం మిషన్కు వీవీప్యాట్ మిషన్ ఓట్లను కంపేర్ చేయాలి, పెట్టినందుకు కదా. మరి మేము స్టాట్యుటరీగా ఎన్ని చేయాలో అన్ని చేసి వదిలేస్తాం అంటే ఎలా? ఒక రాజకీయ పార్టీకి అనుమానం వచ్చింది, దానికి అయ్యే ఖర్చు కూడా మేము పెట్టుకుంటాం, ఫీజు కూడా చెల్లిస్తాం అంటున్నారు. మళ్ళీ అభ్యంతరం ఏంటి ఎన్నికల కమిషన్కు? దాన్ని ఎందుకు మరి చర్చించదు అని కొన్ని చోట్ల వీవీప్యాట్ డేటాను కూడా డిస్ట్రాయ్ చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. మీకు అలా ఎందుకు డిస్ట్రాయ్ చేశారు? లోక్సభ ఎన్నికలకు ఒక అసెంబ్లీ ఎన్నికలకు మరో అసెంబ్లీ ఎన్నికలకు మధ్య 5 ఏళ్ల పీరియడ్లో కొత్తగా ఎంతమంది ఓటర్లు చేరుతున్నారో, ఒక లోక్సభ ఎన్నికల తర్వాత 4 నెలలకు 5 నెలలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అంతమంది ఓటర్లు పెరుగుతున్నారు. ఇది మహారాష్ట్రలో జరిగింది. లోక్సభ ఎన్నికల తర్వాత అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ఓట్ల నెంబర్ పెరిగింది. ఎట్లా పెరుగుతుంది ఓట్ల నెంబరు? సో ఇలాంటి జెన్యూన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతాయా లేవా? అవి స్టాండర్లోని మిషను, అవి ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు గనక ఏకకాలంలో దేశమంతటా ఉన్న ఈవీఎంలను మ్యానిపులేట్ చేయడం అంత సులభమా అనే అనుమానం నాలాంటి వారికి కూడా ఉంది. టెక్నికలీ ఈజ్ ఇట్ సో ఈజీ? అది ప్రపంచమంతా చూస్తుండగా జరిగే ఎన్నికలు ఇవి అంత సులభంగా మ్యానిపులేట్ అవుతాయా? అది కూడా మ్యాసివ్ స్కేల్లో సెన్సిటివ్గా 1-2 దాంట్లో ఏమన్నా మ్యానిపులేట్ చేసే స్కోప్ ఉందా? ఇంకోటి లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు క్రాస్ ఓటింగ్ జరుగుతుంది, మినిమం క్రాస్ ఓటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆరోపణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 2024లో కొన్ని కాన్స్టిట్యున్సీలు చాలా ఎక్కువ క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది అని.
మరి అంత ఎక్కువ క్రాస్ ఓటింగ్ నిజంగానే జరిగిందా? ప్రజలే నిజంగా లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య అంత తేడా చూపెట్టారా? సో ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుంది. ఇవన్నీ నిజాలని నేనేం ధృవీకరించడం లేదు, కానీ ఎన్నికల ప్రక్రియలో ప్రజలకు విశ్వాసం ఉండాలి, రాజకీయ పార్టీలకు విశ్వాసం ఉండాలి. కనుక ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమికి కారణాలు వెతుక్కుంటూ ఓటమిని డైజెస్ట్ చేసుకోలేక ఈ స్థాయి ఓటమిని ఆరోపణ చేసినా నేను వైసీపీ ఆరోపణ చేసింది అనే యాంగిల్లో మాట్లాడతలేను. 2019లో టీడీపీ కూడా ఇలాగే ఆరోపణ చేసింది. నేను ఏం తప్పు చేశాను, 23 సీట్లకు నన్ను తగ్గించారు, నేను అంత అన్యాయం చేసిన ప్రజలకు అని అప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు. నేను అంత ద్రోహం చేశానని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడుకి అర్థం కాలేదు, ఇప్పుడు జగన్కి అర్థం కాలేదు. అందువల్ల వాళ్ళు ఏమన్నారన్న దాని గురించి కాకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలకు రాజకీయ పార్టీలకు ఎన్నికల ఫ్రీ అండ్ ఫెయిర్ క్యారెక్టర్ పైన విశ్వాసం అయితే ఉండాలి. దానికి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదన్నదే ప్రశ్న.